వైఎస్ జగన్ మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు మాజీ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చి తీరాల్సిందే అన్నారు. తాము ఎక్కడ ప్రచారం చేయటం లేదన్నారు. మిర్చి రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంటుంది అన్న అంబటి రాంబాబుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మిర్చి ధర పాతాళంలోకి పడిపోయింది. దీంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు. అయితే మిర్చి రైతుల గోడు వినడానికి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని మిర్చి యార్డుకు వస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అధికారులు ఎన్నికల కోడ్ ఉంది అంటూ ప్రచారం చేస్తున్నారు. దాంతో పాటుగా దానికి తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా కూడా అధిక నిబంధనలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మాట్లాడడానికి మనతో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఉన్నారు. సార్, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకి రాబోతున్నారు. మిర్చి ధర తీవ్రంగా పతనమైపోవటం వల్ల మిర్చి రైతు చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాడు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మిర్చి రైతుల్ని కలుసుకొని వారి గోడును వినాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారు. విన్న తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా మేము చేస్తాం. ఎందుకంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకోకుండా రైతు చాలా సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. రేటు బాగా పతనం అయిపోయినప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి, గిట్టుబాటు ధర కొనాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అంశం. పత్తి ధర పడిపోయినప్పుడు, అదేవిధంగా ధాన్యం ధర పడిపోయినప్పుడు, శనగ ధర పడిపోయినప్పుడు, పొగాకు ధర పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్తో ప్రభుత్వమే కొని వాటిని స్టోర్ చేసి రైతులను ఆదుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి 5 సంవత్సరాల ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం అలా చేయటం లేదు. నాట్ ఓన్లీ మిర్చి, ధాన్యం కానీ, పసుపు కానీ, కంది కానీ, శనగ కానీ, ఏ పంటలో కూడా ప్రభుత్వం ధర సరిగా లేకపోతే ఇంటర్వెన్షన్ అయ్యి రైతును ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు. మిర్చి మరీ ఘోరంగా ఉంది. పోయినసారి 22,000, 23,000, 18,000, 19,000, 20,000 అమ్మినటువంటి ధర ఇవాళ 9,000 నుంచి 12,000 మధ్య పడిపోయింది. రైతు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వస్తున్నాడు. కారణం ఏంటంటే పెట్టుబడి ఏమో ఎక్కువ అవుతుంది, రాబడేమో తక్కువ అవుతుంది. దీన్ని మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, వాస్తవమే. ఈ 2 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కానీ మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మేము ఎన్నికల ప్రచారానికి రావడం లేదు, బహిరంగ సభలు పెట్టడం లేదు, ర్యాలీలు పెట్టడం లేదు, మైకు ఉపయోగించడం లేదు. మార్కెట్లో మిర్చి అమ్ముకోవడానికి వచ్చిన ఒక 10 మంది రైతుల్ని పరామర్శించి వారి ఇతిబాధలు తెలుసుకొని వెళుతున్నాం. దీనికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. అధికారులు కూడా ప్రభుత్వ ఒత్తిడితో వేరే మిస్లీడ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఇంకొక అంశం ఏంటంటే, నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చారు. అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టారు కదా, మీరు చూశారు కదా. పోలీస్ బందోబస్తు అంతా ఇచ్చారు, Z+ సెక్యూరిటీ కూడా ఆయనకి ఇచ్చారు. ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి మేము ఇవ్వము అంటే అది అధికారులు పొరపాటు చేసినట్టు అవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఒక కుట్ర పొందుతుంది, విష ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డు పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.